హోలీ వేడుకలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా నిర్వహించుకోవడం ఆనవాయితీ. ఒకరికొకరు రంగులు చల్లుకోవడంతో పాటు దాండియా కోలాటాలతో ఎంతో ఉత్సాహంగా నిర్వహించుకుంటారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా హోలీ సంబరాలు చేసుకుంటారు. అయితే ఖమ్మం జిల్లాలోని ఓ తండాల్లో మాత్రం ఈ హోలీ వారికి ఎంతో పెద్ద పండుగ. ఆ సంవత్సరం పుట్టిన బిడ్డలకు నామకరణం చేసే పవిత్ర రోజు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం లోక్యతండాలో గిరిజన సంప్రదాయం ప్రకారం హోలీ వేడుకలను నిర్వహించుకుంటారు. వారి సంస్కృతికి అద్దం పట్టే విధంగా తండాలో 3 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. మొదటి రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచే కామదహనం కార్యక్రమం మొదలవుతుంది. కుల పెద్దలైన కేడియాగా పిలిచే తండా పెద్దలు లాంఛనంగా ప్రారంభిస్తారు. పుట్టిన బిడ్డలకు నామకరణం చేస్తారు. ఆ సంవత్సరంలో పుట్టిన బిడ్డలకు హోలీ రోజునే నామకరణం చేస్తారు. ఇలా చేయడం ఆనవాయితీగా వస్తుంది. మూడో రోజు తండావాసులు రంగోలీ ఆడతారు. కాముని దహనం చేసిన ప్రాంతం నుంచి సేకరించిన బూడిదను తండా యువకులు శరీరంపై చల్లుకొని ఆ తర్వాత రంగులు చల్లుకుంటూ ఆడుకుంటారు. 3 రోజుల వేడుకతో లోక్యతండ జనసందడితో కిటకిటలాడిపోతుంది. రోజు నుంచి నైటు కరెక్ట్గా 7-7:30 నుంచి 9-10 గంటల కోలాటం వేస్తాం. అంటే స్టార్ట్ అనమాట ఒక్క వారం రోజు నుంచి. దాని తర్వాత ఫస్ట్ రోజు కోలాటం 7వ తారీఖు కోలాటం వేసుకున్నాం. 8వ తారీఖు అంటే నిన్న పొద్దున హోలీ కాల్చినాం. ఇవాళ మాకు లాస్ట్ అనమాట ఇది. దీనికి వాస్తవంగా ఈ హోలీ చూడటానికి ఒక 4 జిల్లాలు ఖమ్మం, నల్గొండ, తర్వాత వరంగల్, ఒక 4 జిల్లాల నుంచి ఈ హోలీ చూడడానికి, అంటే మా బంధువులు కానీ మరి మా బంధువుల తరపున వాళ్ళకి తెలిసిన వాళ్ళు కానీ హోలీ చూడడానికి వస్తారు. అయితే మాకు ఆచార ప్రకారం ఈ హోలీ మా గేరియా సహకారంతో సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, తర్వాత మేము అందరూ సంప్రదాయం ప్రకారంగా నేను కూడా రకరకాల పార్టీ ఉండొచ్చు, పార్టీ పక్కన పెట్టి మాకు ఈ హోలీకి అయితే పార్టీ అడ్డు కాదు, మొత్తం కలిసిమెలిసి బ్రహ్మ అయితే హోలీ ఆడుకుంటాం అనమాట. ఆడోళ్ళు మేము పెద్ద మనుషులైనా సరే ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఆడుకుంటాం అనమాట. ఇది మా సాంప్రదాయం. అందరూ ఒక్కరోజు హోలీ ఆడి వదిలేస్తారు. మా దగ్గర 3 రోజులు ఆడతారు. ముందు రోజు కోలాట కొడతారు. తర్వాత రోజు బాబు పుట్టితే నామకరణం పెట్టినప్పుడు అదొక రకమైన పాటలు పాడతారు. 3వ రోజు రంగులు పూసుకునేటప్పుడు అదొక రకమైన పాటలు పాడతారు. నాకు తెలిసి ఈ చుట్టుపాటు స్టేట్లలో కానీ ఇండియాలో కానీ మా దగ్గర చేసినట్టు ఎవరు చేయదు. ఈ హోలీకి నామకరణం పెట్టేటప్పుడు వీళ్ళు ఇంటింటికి పోయి పాటలు పాడి అప్పుడు అబ్బాయి పేరు పెట్టాలి. ఆ పాటను కూడా 7 సార్లు పాడాలి. ప్రతి ఇంటికి 50 రూమ్లు ఉన్నా, 10 ఉన్నా, 20 ఉన్నా వాళ్ళు పోయి పేరు పెట్టాల్సింది. ఈ సంవత్సరం హోలీకి ఈ రోజు నుంచి పుట్టిన పిల్లలకి మళ్ళీ వచ్చే హోలీ దాకా వాళ్ళ పేర్లు పెట్టరు, మళ్ళీ హోలీకే పెడతారు. ఇది ఎవరు వడిత్యా వాళ్ళు, తేజావతి వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఈ హోలీ చూడడానికి 500 కిలోమీటర్ 1000 కిలోమీటర్ నుంచి వస్తారు మా చుట్టాల పక్కన. హోలీ అంటే అదొక ప్రత్యేకత. దీంట్లో ఒక ఆనందం. ఈ 3 రోజులు ఆడాలి. ఆడవాళ్ళు తిరిగి ఆడతారు, మగవాళ్ళు తిరిగి ఆడతారు, పిల్లలు తిరిగి ఆడతారు. కాబట్టి దీన్ని కన్నులు